ఆధ్యాత్మికత విశేషాల కోసం సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. గురుదేవ దత్త ఆడియోస్. గురుదేవ దత్త ఆడియోస్. గురుదేవ దత్త ఆడియోస్. ఓం నమ శివాయ. జ్యోతిర్లింగములలో 12వదైనటువంటి ఆఖరిదైనటువంటి గుష్మేశ్వర జ్యోతిర్లింగం గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. ఇక్కడ ఉన్నటువంటి పురాణ కథని నేను ఒక చిన్న కథగా చెప్తాను. అప్పుడు మీకు చాలా చక్కగా అర్థమవుతుంది. భారతదేశానికి దక్షిణ దిశలో దేవగిరి అనే పర్వతం వద్ద ఒక సుసంపన్నమైన గ్రామం ఉండేది. ఆ గ్రామంలో సుధర్ముడు అనే ఒక బ్రాహ్మణుడు ఉన్నాడు. అతని భార్య సుదేహ. వీరికి ఎన్నాళ్ళైనా కూడా సంతానం కలగలేదు. అయితే సుదేహ పిల్లలు లేరని చాలా బాధపడుతూ ఉంటుంది. అంతేకాకుండా పిల్లలు కలగరని తెలిసిన తర్వాత తన చెల్లెలైనటువంటి గుష్మ అనే కన్యతో భర్తకు ఇంకొక రెండవ పెళ్లి చేస్తుందన్నమాట. ఈ గుష్మ మహాశివభక్తురాలు. ప్రతిరోజు కూడా 101 పార్థివలింగాల్ని తన చేత్తో స్వయంగా తయారు చేసి అర్చిస్తూ ఉండేది. ఒక రోజున ఒక సుముహూర్తాన ఈమె నెల తప్పుతుంది. తర్వాత ఒక కొడుకు పుడతాడు. ఆ కొడుకు యుక్త వయసుకి రాగానే పెళ్లి చేస్తారు. ఇక్కడి వరకు బాగానే ఉంటుంది. కానీ కోడలు కూడా గుష్మని మంచిగా మర్యాదగా చూస్తుంది. అయితే ఇక్కడ వచ్చిన ఇబ్బంది ఏంటంటే వియ్యాల వారు గుష్మను గౌరవించినట్లుగా సుదేహను గౌరవించలేదు. మరి ఇంటికి పెద్ద ఇల్లాలైనప్పటికీ కూడా ఆమె గొడ్రాలనే భావనతో చూశారు. గుష్మ ఈ కొడుకు మాత్రం సుదేహను ఎంతో గౌరవంగా ప్రేమగాను చూసుకునేవాడు. సుధర్ముడు కూడా పెద్ద భార్యగా ఆమెను అమితంగా ప్రేమించేవాడు. అయినా సుదేహ మనసులో పుట్టిన ఈర్ష ద్వేషాలు అంతరించలేదు. చివరికి ఆమె ఒక రాత్రి వేళ తన కొడుకైనటువంటి ఈ వ్యక్తిని ముక్కలు ముక్కలుగా నరికేసి ఆ యొక్క అవయవాలన్నింటినీ తీసుకెళ్ళి తను గుష్మ రోజు పూజ చేసుకునే యొక్క ఆ పార్థివ లింగాలని పడవేసే కూపంలోకి ఈ యొక్క బాలుడి అవయవాలన్నింటినీ కూడా తీసుకువెళ్ళి ఆ యొక్క కూపంలోకి విసిరేస్తుంది. విసిరేసి ఏమీ తెలియనట్టుగా కామ్గా ఉండిపోతుందన్నమాట. అప్పుడు ఈ కొత్త కోడలు తెల్లారి నిద్రలేచేసరికి చూసేసరికల్లా పక్కన భర్త యొక్క శరీర అవయవాలు, రక్తం అడుగు అన్నీ ఉండడం చూసి చాలా బాధతో ఏడుస్తూ అత్తమామలకి చెప్తుంది. కానీ వాళ్ళు శివపూజలో చాలా లీనమైపోయి ఉండడం వల్ల ఇవన్నీ పట్టించుకోరు. ఎందుకు పట్టించుకోరు అంటే ప్రతి దానికి కూడా శివుడు ఉన్నాడు, ఆయనే చూసుకుంటాడు, ప్రతిదీ ఆయన సంకల్పం మీదుగా జరుగుతుంది, ఆయన ఎలా ఇస్తే అలా స్వీకరిద్దాం అని వారు అలా ఉంటారనమాట. అంతటి శరణాగతి తత్వంతో వారిద్దరూ కూడా ఉంటారు. సరే అని గుష్మ ఏం చేస్తుంది, ఈ పూజ అయిపోయిన తర్వాత కూడా ఈ రోజులాగానే ఈ 101 పార్థివలింగాల్ని తీసుకొని వెళ్ళి ఆ కూపం దగ్గర పడేసి తిరిగి వస్తుంటే ఆ చనిపోయి అవయవాలు ముక్కలు ముక్కలుగా కట్ చేసి బావిలో వేసిన ఆ వ్యక్తి తిరిగి బయటికి వచ్చి చక్కగా ఎదురుగా కనిపిస్తూ ఉంటాడనమాట. దానికి గుష్మకు చాలా ఆనందం వేస్తుంది. ఆనందం అంటే చాలా మామూలుగానే ఉంటుంది. ఎందుకు అలా ఉంది అంటే ఇచ్చింది ఆయనే, తీసుకువెళ్ళింది ఆయనే, అంతా ఆయన ఇష్టమే అన్న ఆ భావనలో ఉంటుందన్నమాట. తనకి ఏమీ కూడా లేదు, అంతా శివార్పణం అనుకున్నదనమాట. కాబట్టి అక్కడ శివుడు జాలిపడతాడు. చేసి ఆమె ఇలా చేసిందని చెప్పేసి కొడుకుని నేనే ఇచ్చాను, అయినా తన కొడుకుని ఇలా ముక్కలు ముక్కలుగా చేసింది, నువ్వు ఏమీ పట్టనట్టుగా ఉన్నావు అని చెప్పి సాక్షాత్తు ఆ శివుడి దగ్గరికి వచ్చి అడుగుతాడు. తర్వాత ఆమె అలా చేయవద్దు అని చెప్పేసి కొంత మాటలు జరిగిన తర్వాత గుష్మ ఏం కావాలి అని చెప్పేసి శివుడు అడిగితే గుష్మ ఇక్కడ జ్యోతిర్లింగంగా వెలవమని కోరుతుందనమాట. ఇక్కడ రోజు ఆమె 101 పార్థివలింగాలను చేసి ఆ కూపంలో ఎక్కడైతే పడవేస్తుందో అక్కడ ఆ పేరున ఒక కుండం ఏర్పడింది. ఆ కుండానికి శివాలయం అనే పేరు వచ్చిందనమాట. అది పుష్కరిణిగా మారింది. ఇది గుష్మేశ్వర చరిత్ర. ఇప్పుడు మీకు శ్రీ శివమహాపురాణం గ్రంథంలో ఏమి ఉన్నది అనే విషయం తెలుస్తుంది. అంతేకాకుండా దీని గురించి చాగంటి గారు ఏమేమి విషయాలు చెప్పారు అనేవి మనం తెలుసుకుందాం. ఈ శివలింగం గురించి చెప్పేటప్పుడు ఒక విశేషణం చెప్పబడింది. ఇంకా ఆయన ఔదార్యమును ఇంత అంతా అని మీరు లెక్క కట్టి చెప్పడం కుదరదు. స్వామి అంతటి ఔదార్యం ఉన్నవాడు. ఈ పని చేస్తే ఇంత ఇస్తాడు అని మీరు చెప్పలేరు. అంతటి ఉదార స్వభావమును కలిగినవాడు. పరమశివుని ఔదార్యమునకు హద్దు లేదు.
ఒకానొకప్పుడు దేవగిరి అనే పట్టణంలో సుధర్ముడు అనబడే గొప్ప శివభక్తుడు ఉండేవాడు. అతడు త్రికాల సంధ్యావందనము అలవాటైనవాడు. నిరంతరము శివపార్థివ అర్చనకు అలవాటు పడిన మనస్సు ఉన్నవాడు. భగవంతుని యందు మనస్సు రమించడం చేత తనకిది ఉన్నదని కానీ తనకిది లేదని కానీ ఎన్నడూ భావన చెయ్యనివాడు. తనకి ఒకటి లేకపోవడం కూడా ఈశ్వరానుగ్రహమే అని అనుకోగలిగినటువంటి సంపన్నత కలిగిన హృదయం ఉన్నవాడు. ఆయన భార్య పేరు సుదేహ. ఆమె మహాసౌశీల్యవతి. భర్తను ధర్మమునందు నిరంతరము అనువర్తించే స్వభావం కలిగిన తల్లి. చాలా కాలం ఇలా ఉంటూ ఉండగా వీరిద్దరికీ బిడ్డలు కలుగలేదు. భార్య వెళ్ళి భర్త దగ్గర బాధపడింది. మన తరువాత వంశం నిలబడటానికి, పూజామందిరంలో పూజ చేయడానికి, ఇంట్లో వండిన పదార్థమును ప్రేమతో అమ్మా అని పిలిచి తినడానికి బిడ్డలు లేరు. ఈ తల్లితనం లేకపోవడం నాకు చాలా బాధగా ఉంది. మనకు బిడ్డలు లేని ఈ లోటు ఎలా పూడుతుంది అని భర్త దగ్గర ఏడ్చింది. అప్పుడు ఆయన భార్యతో ఒక గొప్ప మాట చెప్పాడు. ధీరత్వం అంటే జ్ఞానమునందు రమించే స్వభావము. ఏమిటే నీ వెర్రి? ఎవరు ఎవరికి తల్లిదండ్రులు, ఎవరు ఎవరికి బిడ్డలు? ఎవరి స్వార్థం వారిది. కలిసినవి విడిపోతూ ఉంటాయి. పట్టు విడిపే ఈ లోకమునకు ఉన్న స్వభావం. అటువంటి బిడ్డల కోసం ఎందుకు నీకి అలజడి? నువ్వు ఈ సంబంధమును ఈశ్వరుని యందు పెట్టు. నువ్వు తరిస్తావు. నీతో పాటు నేను కూడా తరిస్తాను. ఈ బిడ్డలు, సంసారం మనం తరించడానికి ప్రతిబంధకములు. తొందరగా మనను లాగివేయడానికి, ఏ అడ్డు లేకుండా చేసేయడానికి, తొందరగా తన వైపు ఈడ్చిపారేయడానికి ఈశ్వరుడు మనకి సంతానం లేకుండా చేసేయడమో, ఏది మనకు ఇవ్వడానికి అలా లేకుండా చేశాడో. అందుకని మరో ఆలోచన లేకుండా ఈశ్వరుని యందు మనస్సు పెట్టు అని చెప్పాడు. ఈ మాటలు విన్న తర్వాత పాపం ఆవిడ తన మనస్సును సర్దుకుంది. కానీ లోకం అనే ఒక వస్తువు ఉంది కదా, దీనికి అనవలసిన మాట, అనరాని మాట అన్నది తెలియదు. ఇతరులను బాధించి బ్రతకడం కలియుగంలో లక్షణం. ఈవిడ ఒకసారి పొరుగింటికి వెళ్ళింది. ఏదో పేరంటం జరుగుతోంది. ఆ సందర్భంలో స్త్రీల మధ్య ఏదో వాదులాట వచ్చింది. సుదేహ తనకు తెలిసిన ఒక మంచి మాట చెప్పింది. ఇలా చెయ్యకూడదు అని ఏదో అంది. అప్పుడు ఆ పక్కావిడ చెప్పడానికి నీకున్న యోగ్యత ఏమిటి అని ఒక అనరాని మాట అనేసింది. ఏమిటి నువ్వు మాట్లాడేది? నువ్వు గొడ్రాలివి, నీకు డబ్బు ఉండవచ్చు, కానీ నీ తర్వాత తినడానికి ఎవరున్నారు? ఆ సొమ్మును రాజులు పట్టుకెళతారు. నాకు అలా కాదు. నా తర్వాత తినడానికి పిల్లలున్నారు. నేను వండితే అమ్మా అని తినడానికి పిల్లలున్నారు. మా ఐశ్వర్యం నీకెక్కడ వస్తుంది? ఇక నీకు పిల్లలు పుట్టరు. నీవు తలక్రిందులుగా తపస్సు చేసినా నీవు నీ ఇంట్లో అమ్మా అనే మాట వినవు అంది. ఈమె మాటలకు సుదేహ చాలా బాధపడింది. ఈ విషయంను భర్త దగ్గరికి వెళ్ళి చెప్పింది. నాకు బిడ్డలు పుట్టరా? నాకు అమ్మా అన్న మాట లేదా అని అడిగింది. అప్పుడు ఆయన అన్నాడు, నేను ఎంత చెప్పినా నీవు బిడ్డలను గురించే ఆలోచిస్తున్నావు. మనస్సును ఈశ్వరుని వైపుకి మరల్చలేకపోతున్నావు. నీ మనస్సును పదే ఎందుకు అటువైపు పోనిస్తున్నావు? ఎందుకు ఆ దుఃఖం? బిడ్డలు కలగపోవడానికి దోషం నీదో, దోషం నాదో తేల్చడానికి ఒక పరీక్ష పెడతాను. ఈ విషయంను ఈశ్వరుడినే అడుగుతాను అని చెప్పాడు. ఇది భక్తి అంటే. తర్వాత ఆవిడికి చెప్పకుండా ఒక పరీక్ష పెట్టాడు. 2 పూలదండలు తెచ్చి భగవంతుని పాదముల దగ్గర పెట్టాడు. 2 పువ్వులు పెట్టి ఆయన శివునికి ఒక విజ్ఞాపన చేశాడు. ఒకవేళ నా యందు బిడ్డలు పుట్టడానికి దోషం ఉండి ఉంటే, మా దంపతుల యందు సంతానం కలుగక అమ్మా అని ఆవిడ, నాన్న అని నేను అనిపించుకోవడం సాధ్యం కాకపోతే ఈ దండం ముట్టుకుంటుంది. మాకు అలా అనిపించుకునే అదృష్టం రాసిపెట్టి ఉంటే ఈవిడ ఆ దండం ముట్టుకుంటుంది అని ఈశ్వర నీ సంకల్పంను మాకు చెప్పేయాలి. 2 దండలు పెట్టారంటండి. పిల్లలు పుడితే ఒక దండ, పుట్టకపోతే ఇంకొక దండ. ఈ రెండిట్లో ఏది తన భార్య ముట్టుకుంటుందో అని చెప్పి భార్యకి చెప్పలేదు ఈ విషయాన్ని అని శివుడి దగ్గర దండం పెట్టుకొని చేశాడు. మాకు సంతానంను ఇద్దామనుకుంటున్నావో ఇవ్వననుకుంటున్నావో చెప్పు అని 2 దండలు తెచ్చి అక్కడ పెట్టి భార్యతో, నీవు ఇక నన్ను ఎన్నడూ నాకు బిడ్డలు కలగరా అని అనరాదు. ఇది ఈశ్వర శాసనం. ఈ దండలలో ఒక దానిని ముట్టుకో అన్నాడు. ఆయన ఏ దండ ముట్టుకుంటే పిల్లలు పుడతారని సంకల్పం చేశాడో దానిని విడిచిపెట్టి 2వ దండను ఆవిడ తీసింది.
అప్పుడు ఆయన తమ ఇద్దరికి ఇక సంతానం కలగదు అని, ఇక సంతానం గురించి తనను ప్రశ్నించవద్దని, చక్కగా ఈశ్వరుని యందు మనస్సు పెట్టుకొనవలసినదని చెప్పాడు. అప్పుడు ఆవిడ అలా వీల్లేదని చెప్పింది. ఆవిడ అంది, నాకు కొడుకు పుట్టకపోయినా బాధ లేదు, కానీ నేను అమ్మ అని పిలిపించుకోవడానికి మీరు మరొక వివాహం చేసుకోండి. ఆమె వలన మీకు సంతానం కలుగుతారు కదా. అలా కలిగినప్పుడు వాళ్ళు నన్ను అమ్మ అని పిలిస్తే చాలు, కాబట్టి మీరు మరొక వివాహం చేసుకోండి అని చెప్పింది. అప్పుడు ఆయన అన్నాడు, ఈ పని నీవు చెప్పినంత తేలిక కాదు. ఇది ఒకనాడు నీ యందు పెనుభూతమే కూర్చుంటుంది. నాకు సంతానం అక్కర్లేదు, ఈశ్వరుడు ఉన్నాడు చాలు. ఇప్పుడు ఇలా అంటావు, నిజంగా రేపు నేను వేరొక స్త్రీని వివాహం చేసుకొని ఆమె వలన నాకు బిడ్డలు కలిగితే నీ యందు అసూయ ప్రబలుతుంది, పెద్ద గొడవలు అవుతాయి, మనశ్శాంతి పోతుంది. శాంతి లేని చోట ఈశ్వరోపాసన ఉండదు, కాబట్టి నేను పెళ్లి చేసుకోను అన్నాడు. అప్పుడు ఆవిడ చచ్చిపోతానన్నంత హఠం చేసింది. నువ్వు చేసుకుని తీరవలసిందే అని చెప్పింది. ఇక ఆవిడ మాట కాదనలేక ఆయన ఆవిడ చెల్లెల్నే వివాహం చేసుకున్నాడు. ఆమె పేరు కృష్ణ. ఈ విధంగా కృష్ణ అనే స్త్రీని వివాహం చేసుకున్నాడు. సంతోషంగా కాలం గడుస్తుంది. కృష్ణకి ఒక లక్షణం ఉంది. ఏది ఇంట్లో జరిగినా దానిని ముందు అక్కకే చెప్పేది. భర్త కూడా పెద్ద భార్యను గౌరవించి మసులుతున్నాడు. ఆవిడ ప్రతిరోజు 101 పార్థివ లింగములకు అర్చన చేసేది. కృష్ణ అండి. అర్చన చేసి పూజ అయిపోయిన తర్వాత 101 శివలింగాలను తీసి ఒక సరోవరంలో కలుపుతూ ఉండేది. ఇలా 3 సంవత్సరములు 101 శివలింగముల చొప్పున ఆరాధన చేసింది. ఆవిడ చేసిన శివపూజ వలన ఆయనకు కూడా నాన్న అని పిలిపించుకోగల అదృష్టం కలిగింది. ఇప్పుడు ఒక చిత్రం జరిగింది. 3 సంవత్సరములలోనూ ఆమె దాదాపు 1,00,000 శివలింగంలో పూజ చేసింది. తదుపరి ఆమె గర్భమును ధరించింది. అనగా అంత పాపం ఇంత అర్చనతో విరిగిపోయింది. ఇప్పుడు ఆవిడ 3 సంవత్సరముల తర్వాత గర్భం ధరించి పండులాంటి మగపిల్లవాడిని కనింది. ఇంట్లో అందరూ సంతోషంగా ఉంటున్నారు. ఆ పిల్లవాడితో సుదేహను అమ్మ అని పిలిపించారు. ఆవిడ కూడా చాలా సంతోషించింది. నెమ్మదిగా ఆ పిల్లవాడు పెద్దవాడవుతున్నాడు. ఈయన కొడుకు కూడా పుట్టేశాడని ఇంకా భగవంతుని యందు మనసు పెట్టేసుకున్నాడు. తనకు బిడ్డనిచ్చిన వాడెవడో అతడే ఆ బిడ్డడని కూడా రక్షిస్తాడు అని భావించి మెల్లగా మనస్సును ఈశ్వరుని యందు చేర్చాలనుకున్నాడు. ఈవిడ మామూలుగా రోజు 101 శివలింగాలను ఆరాధన చేయడం అలానే చేస్తుంది. ఇలా కొన్నాళ్ళు జరిగిపోయాయి. ఆ పిల్లవాడికి వివాహంను యుక్త వయసు వచ్చింది. వానికి ఒక సంబంధమును చూశారు. వానికి మంచి ఐశ్వర్యవంతులైన బ్రాహ్మణుల సంబంధం కుదిరింది. ఈ పిల్లవాడికి వివాహం చేశారు. మంచి కోడలి ఇంటికి వచ్చింది. ఇక్కడ ఒక చిన్న ఇబ్బంది వచ్చింది. వీళ్ళైతే ఈవిడని గౌరవంగా చూశారు, కానీ వియ్యాల వారు మాత్రం పిల్లవాని సొంత తల్లి ఎవరైతే ఉన్నదో ఆవిడకు పెద్ద పీట వేశారు. వియ్యపురాలిని మిక్కిలి గౌరవించి అన్నిటికీ ఆమెనే పిలిచేవారు. ఎంతైనా నేను కన్న తల్లిని కాను, అదే వియ్యపురాలు, నేను వియ్యపురాలిని కాలేకపోయాను అనే కక్ష సుదేహలో కలిగింది. అసూయ ప్రబలడానికి ఇది హేతువైంది. ఈవిడ అసూయ రోజు రోజుకు పెరిగింది. తన చెల్లెలైన కృష్ణకు ఇంత గొప్పగా ఆదరణ పెరగడానికి కారణం ఏమిటని ఆలోచన చేసింది. ఆవిడ చేసిన శివపూజను ఈవిడ గుర్తించలేకపోయింది. ఒక కొడుకు ఉండటమే తన చెల్లెలు అంత ఆదరణ పొందటానికి కారణమని తలచింది. ఆ కొడుకు లేకపోతే ఈమెకు అంతా బాధే అని అనుకున్నది. ఒకరోజు కొడుకు కోడలు ఒక పాన్పునందు శయనించి ఉన్నారు. ఆ సమయంలో తన భార్యతో నిద్రపోతున్న పిల్లవాని గదిలోకి వెళ్ళి ఒక కత్తితో ఆ పిల్లవాడిని పొడిచి చంపేసింది. అలా చంపి ఆ పిల్లాడి శరీరంను ముక్కలుగా కోసేసింది. ఆ మాంసపు ముక్కలన్నింటినీ మూటకట్టింది. ఆమె ఎంత భావనా వ్యగ్రతను పొందేసిందో చూడండి. ఆ మూటను తీసుకువెళ్ళి తన చెల్లెలు రోజు శివలింగములను కలిపే చోటలో నీటిలో ఆ మూటను పారవేసింది. తెల్లవారింది. తెల్లవారుజామున లేచి ఆయన సంధ్యావందనం చేసుకుని గుళ్ళో ధ్యానం చేసేందుకు నదీ తీరమునకు వెళ్ళిపోయాడు. ఈవిడ కూర్చొని 101 లింగములకు అర్చన చేస్తోంది. ఆ పిల్ల నిద్రలేచి చూసింది. తన వంటి మీద పక్కబట్టల మీద నెత్తురు అట్టలు కట్టేసి ఉంది. తన భర్త శరీరంలో కొన్ని భాగాల ముక్కలు మంచం మీద పడి ఉన్నాయి. ఈ దృశ్యమును చూసి ఆమె గొల్లుమని ఏడుస్తోంది. సుదేహ గబగబా లోపలికి వెళ్ళి చూసి, అయ్యో కొడుకు పోయాడమ్మా అని ఈవిడ కూడా ఏడుస్తూ కృష్ణ ఏడవదే అని చూస్తుంది.
కృష్ణ మామూలుగా శివార్చన చేస్తుంది. ఆవిడ అంది, ఎవడు ఆ బిడ్డని ఇచ్చాడో వాడు ఆ బిడ్డకు రక్షకుడు. వాడిని ఆయనే రక్షిస్తాడు. ఆ బిడ్డడు ఎక్కడున్నా రక్షింపబడతాడు. వాడిని కోసినా, కాల్చినా, చంపినా వాడు బ్రతికి తీరుతాడు. వాడు రక్షిస్తుండగా నేను ఈ పూజను ఎందుకు ఆపాలి? నేను వీడిని నమ్మి ఈ పూజనే చేస్తాను అని 101 శివలింగాలకు పూజ చేసి తదుపరి ఆ పూజ చేసిన శివలింగములను నీటిలో కలపడానికి నది వద్దకు వెళ్ళింది. వాటిని నీటిలో వేసి చూసేసరికి కొడుకు శరీర భాగములు ఆ నీటి మీద తేలుతూ కనపడ్డాయి. చిత్రం ఏమిటంటే ఆ శరీర భాగములను చూసి ఆమె ఏమీ అనలేదు. చాలామంది ఈ విషయంను మార్చి రాశారు. మూలంలో అలా లేదు. ఆవిడ మనసులో ఏ అక్కసు కలగలేదు. ఈశ్వరుడు తీసుకువెళ్ళిపోవాలని సంకల్పం చేస్తే నాకు ఆమోదయోగ్యమేనని వెళ్ళిపోతుంది. ఈ దృశ్యమును చూసి శివుడు తట్టుకోలేకపోయాడు. అది విచిత్రం. ఈ భక్తిని శివుడు భరించలేకపోయాడు. వెంటనే అమ్మా అమ్మా అంటూ పిల్లవాడు వచ్చేశాడు. వచ్చి, అమ్మా, నన్ను పెద్దమ్మ కత్తిపెట్టి పొడిచి చంపేసింది. నాకు తెలివి వచ్చేసరికి ఇంకా పొడిచింది. నా శరీరమును కోసి తెచ్చి ఇందులో పడేసింది. పెద్దమ్మ చంపగా నీ పూజకు శివుడు మెచ్చి ఆయన నన్ను బ్రతికించాడు అని చెప్పాడు. ఈ మాటలు విని అక్కడ ఉన్న మరొక ఆవిడ ముక్కు మీద వేలేసుకుంది. ఆవిడ, నాయనా, నిన్ను కాపాడినవాడు మహాకాలుడు. ఆయనే తీసుకెళ్ళగలడు. ఆయనే బ్రతికించగలడు. ఆయన నిన్ను రక్షించాడు అంది. కానీ తల్లి అయిన కృష్ణ, నాయనా, నీవు మాట్లాడేది తప్పు. పెద్దమ్మను అలా అనకూడదు. ముక్కంటి స్వామి నిన్ను రక్షించాడు. ఆయన రక్షణ ఉన్నంతకాలం ఎవరూ ఏమీ చెయ్యలేరు అని ఎవరి మీద కోపము మనసులో లేకుండా పిల్లాడి భుజం మీద చెయ్యి వేసి ఇంట్లోకి వెళ్ళిపోతుంది. ఇది కూడా శివుడు తట్టుకోలేకపోయాడు. తానిచ్చిన కొడుకును కోసి ముక్కలు చేస్తే ఏమీ అనకుండా వెళ్ళిపోయిందేమిటి అనుకున్నాడు. అనుకొని ఆయన 3 కన్నులతో త్రిశూలం పట్టుకుని పరిగెత్తాడు. అలా పరిగెత్తుతుంటే ఆయన కంకణముల ధ్వని వినబడింది. శివుని పాదములకు వాసుకి చుట్టుకొని ఉంటాడు. ఆ వాసుకి ఆయన పదతాడనములకు తట్టుకోలేక జారిపోతున్నాడు. ఒంటి నుండి భస్మం రాలిపోతుంది. శివుడు పరుగు పరుగున వచ్చి, కృష్ణ, ఈ త్రిశూలంతో నీ అక్కను పొడి చేస్తాను అని అన్నాడు. ఆవిడ ఎందుకని అడిగింది. ఈ ప్రశ్న విని ఈశ్వరుడు తెల్లబోయాడు. ఎందుకేమిటి? ఆవిడే నీ కొడుకును చంపేసింది అని చెప్పాడు. కాబట్టే నీవు ఎంత ఉదారుడవో లోకానికి తెలిసింది అంది ఆవిడ. మా అక్క చంపింది అంటావేమిటి? చంపి నీటిలో పారేసిన వాడిని బ్రతికించిన వాడివి నీవు. ఇది లోకానికి తెలియాలి. ఎవరు చంపారో లోకానికి తెలిస్తే ఎంత, తెలియకపోతే ఎంత. నిన్ను నమ్మిన వారికి నాశనము లేదనే లోకమునకు తెలుసు. ఈశ్వర, నీ పాదముల యందు భక్తిని నాకు కృప చెయ్యి. మా అక్క వలన కదా నాకు కొడుకు కలిగాడు. మా అక్క వలన కదా నీ యందు నాకు పూనిక కలిగింది. ఈ ఔదార్యమును ఇలా అనుగ్రహించు అంది. ఆ మాటలకు త్రిశూలం పట్టుకున్న అంతటి శివుడు, అంతటి మహాజ్ఞాని చేష్టలుడిగి నిలబడిపోయాడు. త్రిపురాసుర సంహారం చేసినవాడు భక్తురాలి మాటలకు నోటి మాట లేక నిలబడిపోయాడు. నిలబడిపోయి, అంతేనా అన్నాడు. అంతే, త్రిశూలమును ఉపసంహరించుకోవలసింది అన్నాడు. అప్పుడు శివుడు, పోనీ నీకు నేను కనపడ్డాను కనుక ఏదేని ఒక కోరిక కోరుకోవలసింది అని చెప్పాడు. అప్పుడు ఆమె, అయితే ఒకటి అడుగుతాను. ఏ నీటిలో పడిపోయిన పిల్లాడిని నీవు రక్షించావో, ఏ నీటిలో రోజు 101 శివలింగములు తీసుకువచ్చి కలిపానో ఆ నీటిలోనే నీవు జ్యోతిర్లింగముగా వెలవలసి ఉంది. నీ దగ్గరికి వచ్చి నమస్కరించిన వాళ్ళందరినీ ఇలాగే కాపాడు అంది. అప్పుడు శివుడు, తప్పకుండా అలానే చేస్తాను. నీ కోరిక మేరకు ఆ ప్రదేశంలోనే జ్యోతిర్లింగముగా ఉంటాను. నీ పేరు మీద కృష్ణేశ్వరుడు అనే పేరుతో వెలుస్తాను. నీవు గొప్ప భక్తురాలవు. ఇక్కడకు వచ్చినప్పుడు అందరూ నిన్ను తలుచుకోవాలి. ఒక్కసారి నీ చరిత్ర జ్ఞాపకం తెచ్చుకోవాలి. ఈశ్వరుడి ఔదార్యం కృష్ణ వలన గుర్తు రావాలి. నా ఔదార్యం ప్రకటితమవడానికి కారణం నువ్వు. కాబట్టి నిన్ను తలుచుకొని నన్ను తలుచుకోవాలి. నా పేరు ఈశ్వరుడు కాదు, కృష్ణేశ్వరుడు అన్నాడు. అని కృష్ణేశ్వరుడై మహానుభావుడు అక్కడ వెలిశాడు. పిమ్మట శివుడు, కృష్ణ, ఇంత మాట అన్నావు కదా, అందుకు గాను 101 తరాలు నీ వంశంలో చెప్పుకోదగిన మహాభక్తులైన వారు కుమారులుగా జన్మించి వెళుతూ ఉంటారు. అలా నీకు వరం ఇస్తున్నాను అన్నాడు. ఆయనది ఎంతటి ఔదార్యమో చూడండి.
మీ అక్కకు గల దుర్బుద్ధిని తీసివేసి ఆమెకు సద్బుద్ధిని ఇచ్చేశాను. ఆమె ఈ వేళటి నుండి నాకు మహాభక్తురాలైపోతుంది అన్నాడు. వీటన్నింటినీ కృష్ణ అడగలేదు, కానీ ఆమె భక్తితో నమ్మి నిలబడినందుకు ఆమెకు అన్ని వరములను ఇచ్చేశాడు. కాబట్టే ఆధ్యాత్మికత విశేషాల కోసం సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. గురుదేవ దత్త ఆడియోస్.